నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానించనున్న సీఎం పలువురు ముఖ్యమంత్రులకు మంత్రుల ఆహ్వానం హెల్త్ పాలసీపై నేటి నుంచి బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలన సీనియర్ నేతలతో బృందాల ఏర్పాటు కుత్బుల్లాపూర్లో పర్యటించనున్న కేటీఆర్ ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు విశాఖకు వచ్చే పరిశ్రమలకు మెటీరియల్ సరఫరా చేయాలని ఆదేశాలు నేడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన రైతన్న మీకోసం వర్క్షాప్ కు హాజరు కానున్న సీఎం కర్షకులతో ముఖాముఖి మద్యం కేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చిన సెట్ ముడుపుల సొమ్ము రూటింగ్ లో చేతన్ రోణక్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తింపు 4 కోట్లకు బీమా చేయించి అన్నను చంపిన తమ్ముడు అప్పులు తీర్చలేక ఘాతుకం నిందితుల్ని అరెస్టు చేసిన కరీంనగర్ జిల్లా పోలీసులు భారత్ రష్యా అణు ఒప్పందానికి మార్గం సుగమం ఆమోదం తెలిపిన పుతిన్ కేబినెట్ రక్షణ రంగంలో ఎంఓయూకి దిగువ సభ పచ్చజెండా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం ప్రముఖులకు ఆహ్వానం పలుకుతోంది ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కలిసి ఆహ్వానం అందించారు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానం పలకనున్నారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను గ్లోబల్ సమ్మిట్ కు పిలిచేందుకు మంత్రులు రేపు ఆయా రాష్ట్రాలకు వెళ్లనున్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రముఖుల ఆహ్వానంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఆహ్వానం అందించారు ఇవాళ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానించనున్నారు రేపు డిప్యూటీ సీఎం మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలకు ఆహ్వానాలు అందించనున్నారు జార్ఖండ్ సీఎంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ కేరళ సీఎంలను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జమ్మూ కశ్మీర్ గుజరాత్ సీఎంలను ఉత్తమ్ కుమార్ రెడ్డి పంజాబ్ హర్యానా ముఖ్యమంత్రులను దామోదర రాజనరసింహ ఆహ్వానించనున్నారు కర్ణాటక తమిళనాడుకు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉత్తరప్రదేశ్ కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజస్థాన్ కు పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆహ్వానాలు అందించనున్నారు ఛత్తీస్గఢ్ కు కొండా సురేఖ పశ్చిమ బెంగాల్ కు సీతక్క మధ్యప్రదేశ్ కు తుమ్మల నాగేశ్వరరావు అసోం కు జూపల్లి కృష్ణారావు బీహార్ కు వివేక్ వెంకటస్వామి ఒడిశాకు వాకిటి శ్రీహరి హిమాచల్ ప్రదేశ్ కు అడ్లూరి లక్ష్మణ్ మహారాష్ట్రకు అజరుద్దీన్ వెళ్లి సీఎంలకు రైజింగ్ సదస్సుకు సంబంధించిన ఆహ్వానాలు అందించనున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు గవర్నర్లను ఎంపీలు ఆహ్వానించనున్నారు సదస్సుకు వచ్చే ప్రముఖులకు స్వాగతం ఆతిథ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్రముఖులు అతిథులకు ప్రత్యేక బాస్కెట్లను అందజేయనుంది ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 3,500 మంది కార్పొరేట్ ప్రతినిధులు పరిశ్రమల ప్రముఖులు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు వీరు హైదరాబాద్ చేరుకున్న వెంటనే సంప్రదాయ కిట్లు రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బాస్కెట్లలో పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లు అందించనున్నారు పోచంపల్లి శాలువా చేర్యాల పెయింటింగ్స్ మాస్కులు అత్తర్ హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి ప్రత్యేక డిజైన్తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో మహువా లడ్డులు సకినాలు అప్పాలు బాదాం కీ జాలీ వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు సంస్కృతి వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు మరోవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో క్రీడా రంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే రెండో మహిళల ఫుట్బాల్ అకాడమీ ఇదే దేశంలో రెండో పురుషుల ఫుట్బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నారు సదస్సులో తెలంగాణ ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీలు వివరాలను ప్రకటించనున్నాయి హైదరాబాద్లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహణకు సంబంధించిన కీలక ప్రకటన కూడా సదస్సులో వెలువడనుంది హైదరాబాద్లోని పారిశ్రామిక వాడలకు చెందిన భూముల బదలాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే అనుయాయులకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది
వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. 8 క్లస్టర్లుగా విభజించి మాజీ మంత్రులు, సీనియర్ నేతల నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. ఆయా పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న వాస్తవ ధరలు, ప్రభుత్వం క్రమబద్ధీకరించే ధరను పోల్చి నిజ నిర్ధారణతో పాటు ధర నిర్ధారణ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో స్థానిక ప్రజల అవసరాలు, వారి విజ్ఞప్తులపైన నేతలు దృష్టి సారించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలోని బృందం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను ప్రజలకు వివరించనున్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో మరో బృందం మౌలాలి, కుషాయిగూడ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఉత్తరాంధ్రలో మెటల్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఖనిజ ఉత్పత్తుల కంపెనీలను ప్రోత్సహించాలన్న సీఎం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గనుల శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక అమలుపై చర్చించారు. విశాఖకు పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని, ఆయా సంస్థల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. ఇందుకోసం ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటీరియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక, గ్రావెల్, మెటల్ సరఫరాలో ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్మాణాలకు కావాల్సిన మెటీరియల్ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లభ్యమవుతాయని అధికారులు చెప్పగా కలెక్టర్లతో మాట్లాడి సింగిల్ విండో విధానంలో మెటీరియల్ను సీఆర్డీఏకు పంపాలని సీఎం సూచించారు. మధ్యలో ఎవరైనా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక సరఫరా విషయంలో సంతృప్త స్థాయి మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చెక్ పోస్టులు, సీసీ కెమెరాల ద్వారా నిత్యం పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. లీజుకిచ్చిన గనులు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే వాటిని ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించేలా చూడాలని ఆదేశించారు. దీనికోసం డ్రోన్, శాటిలైట్ చిత్రాలను వినియోగించుకోవాలని సూచించారు. గనుల ద్వారా ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉందన్న సీఎం ఆ రాష్ట్రంలో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో గమనించి వాటిని ఏపీలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గనుల ముడిసరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సహా ఖనిజాలకు వాల్యూ యాడెడ్ చేయడం ద్వారా దేశీయంగా వాటిని వినియోగించుకుని మరింత ఆదాయం వచ్చేలా చేయాలన్నారు. రాష్ట్రంలో లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రానైట్ సహా వివిధ ఖనిజాలు ఉన్నాయని ఇవి ఏ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడతాయో విశ్లేషించాలని సీఎం ఆదేశించారు. వేటిని ఎగుమతి చేయొచ్చు, వేటికి వాల్యూ యాడ్ చేసి దేశంలో, రాష్ట్రంలో వినియోగించుకోవచ్చో అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే లైమ్ స్టోన్ ను సిమెంట్ ఫ్యాక్టరీలు, ఐరన్ ఓర్ ను స్థానికంగా ఉన్న స్టీల్ పరిశ్రమలు ఉపయోగించుకుంటున్నాయని అధికారులు వివరించారు. బీచ్ శాండ్ ద్వారా టైటానియం ఉత్పత్తులు, మాంగనీస్ ద్వారా ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తులు, క్వార్ట్జ్, సిలికా శాండ్ ద్వారా సోలార్ ప్యానెళ్లు, సోలార్ సెల్స్ ఉత్పత్తులు, గ్రానైట్ ద్వారా కటింగ్, పాలిషింగ్ వంటి పరిశ్రమలు వస్తాయన్నారు. అవసరమైతే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఏ కంపెనీలకు వర్తిస్తుందో చూసి ఆయా కంపెనీలకు ఇన్సెంటివ్ ఇచ్చేలా కేంద్రంతో సంప్రదిద్దామన్నారు. అప్పుడే రాష్ట్రానికి మరింతగా ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నింటికీ కామన్ డేటా సెంటర్గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారమంతా క్రోడీకరించి డేటా లేక్ ద్వారా విశ్లేషించనున్నట్టు వెల్లడించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగ్గా పౌర సేవలు అందించాలని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలని ఆదేశించారు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల అంశాల్లో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 175 నియోజకవర్గాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా విస్తృత ప్రచారం జరగాలన్నారు. వ్యవసాయం, నీటి భద్రత, మార్కెటింగ్, డిమాండ్ డ్రివెన్ పంటలు లాంటి అంశాలపై రైతన్న మీకోసం పేరిట రైతుల వద్దకు వెళ్తున్నట్లు వివరించారు. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ సంస్థలు, కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించేలా డేటాను విశ్లేషించాలని ఆదేశించారు. నెలాఖరులోగా అన్ని శాఖలకు చెందిన 794 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తూర్పుగోదావరి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గోపాలపురం నియోజకవర్గం నల్ల జిల్లాలో జరగనున్న రైతన్న మీకోసం వర్క్షాప్లో పాల్గొననున్నారు. గత నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీకోసం పేరుతో రైతుల ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను వివరించారు. సీఎం రాసిన లేఖను ప్రతి రైతు ఇంటికి వెళ్లి అందజేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 8,451 రైతు సేవా కేంద్రాల్లో కరపత్రాల పంపిణీ సహా అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఉదయం క్యాంప్ ఆఫీస్ నుంచి నల్ల జిల్లా వెళ్లనున్న సీఎం స్థానికంగా ఉన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం వర్క్షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం స్టాళ్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలకు గుర్తింపు, ప్రోత్సాహంపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ చేపట్టిన కార్యక్రమాలపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలే ప్రాథమిక చోదక శక్తి అని చెప్పారు. రాష్ట్రం, జిల్లా, గ్రామస్థాయిలో విశ్వవిద్యాలయం నుంచి పాఠశాల వరకు కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటుతున్న యువతను గుర్తించే వారిని పారిశ్రామికవేత్తలు, ఐటీ అంకురాలు, ఎన్ఆర్ఐలు, విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధకులతో అనుసంధానించాలని సూచించారు. నూతన ఆవిష్కరణలకు ఎంఎస్ఎంఏ పార్కుల ప్రాధాన్యమిచ్చి వారిని విపణికి పరిచయం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. అవసరమైతే దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని పవన్ పేర్కొన్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడుపుల సొమ్ము రూటింగ్లో కీలకంగా వ్యవహరించిన నిందితుడు రోనక్ కుమార్ను సిట్ అరెస్టు చేసింది. రోనక్ కదలికలపై నిఘా వేసి ముంబై పారిపోతుండగా అధికారులు గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగారం వ్యాపార ముసుగులో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నల్లధనాన్ని వైట్ మనీని బ్లాక్గా మార్చిన రోనక్కు సాయం చేసిన ఆయన సోదరుడు చేతన్ కోసం గాలిస్తున్నారు. వైసీపీ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది. వైసీపీ ముఠా తరపున మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్లో కీలకంగా వ్యవహరించిన చేతన్ను A50గా, రోనక్ కుమార్ను A51గా చేర్చింది. ముంబైలో నగల వ్యాపారం చేసే వీరిద్దరూ సోదరులని విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వీరిలో రోనక్ కుమార్ను గన్నవరం విమానాశ్రయంలో సిట్ అరెస్టు చేసింది. చేతన్ కుమార్ కోసం అధికారులు గాలిస్తున్నారు. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన సొమ్మును తొలుత వివిధ వస్తువులు కొనుగోలు పేరిట పలు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ డొల్ల కంపెనీల నిర్వాహకులు వారి కమిషన్ను మినహాయించుకొని మిగతా సొత్తును విత్డ్రా చేసి బంగారం, నగదు రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ మద్యం ముఠా సభ్యులకు చేర్చేవారని నిర్ధారించింది. మనీ లాండరింగ్లో సిద్ధహస్తుడైన ముంబై వాసి అనిల్ చోక్రాను ముందు పెట్టి చేతన్, రోనక్ కథంతా నడిపించారని దర్యాప్తులో సిట్ గుర్తించింది. మద్యం కేసులో A49గా ఉన్న అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు అతనితో కలిపి చేతన్, రోనక్ ను ప్రశ్నించాలనే ఉద్దేశంతో వారిద్దరికీ నోటీసులిచ్చారు. తన అరెస్టు ఖాయమని భావించిన చేతన్ అనారోగ్యం సాకుతో విచారణకు డుమ్మా కొట్టాడు. సోదరుడు రోనక్ ను మాత్రం విచారణకు పంపాడు. సోమవారం విజయవాడ వచ్చిన రోనక్ ను సిట్ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. బుధవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులిచ్చారు. మళ్లీ విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారని భావించిన రోనక్ మంగళవారం సాయంత్రం సిట్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబాయి పారిపోయే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న సిట్ అధికారులు అతన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. చేతన్, రోనక్ ముంబాయి కేంద్రంగా చాముండా బులియన్ మహాలక్ష్మి జ్యువెలరీ, రుచిత జ్యువెలరీ పేర్లతో నగల వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈ ముసుగులో పలువురిని అడ్డం పెట్టుకుని నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ వే బిల్లులు సృష్టించి వైట్ ను బ్లాక్ మనీగా, తిరిగి బ్లాక్ ను వైట్ మనీగా మారుస్తుంటారు. ఈ అన్నదమ్ములపై ఇప్పటికే పలు కేసులున్నాయి. వీరి తండ్రి జస్రాజ్ అలియాస్ పూనంభాయ్కు దుబాయ్లోని పలువురితో ఆర్థిక సంబంధాలున్నాయని సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రోనక్, చేతన్ సోదరుల్ని తొలుత ఎవరు సంప్రదించారో తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. మనీ రూటింగ్కు అనిల్ చోక్రాతో పాటు ఇంకా ఎవరెవరిని వినియోగించారో ఆరా తీస్తోంది. చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్ననే చంపిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగింది. మామిడి నరేష్ 3 ఏళ్ల క్రితం 2 టిప్పర్లు కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపారం సరిగా సాగక అప్పులు చేశాడు. నెల నెల ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు.
తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకోవడం సహా స్టాక్ మార్కెట్లలోనూ పెట్టుబడి పట్టి నష్టపోయాడు. ఇలా 1.5 కోటి వరకు బాకీ పడ్డాడు. ఈ క్రమంలో తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న అవివాహితుడైన అన్న మామిడి వెంకటేష్ను చంపాలని ప్రణాళిక రచించాడు. మానసికంగా పరిపక్వత లేని అన్నను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని విఫలమై చివరకు పోలీసులకు చిక్కాడు. 2 నెలల క్రితం నుంచి వెంకటేష్ పేరుపై 9 కంపెనీల్లో యాక్సిడెంటల్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. 4,14,00,000 విలువ చేసే పాలసీలను తీసుకుని తర్వాత రాకేష్, ప్రదీప్ల సహకారంతో హత్య చేయాలని ప్లాన్ వేశాడు. గత నెల 29న రామడుగు శివారులో టిప్పర్ బ్రేక్ డౌన్ అయినట్లు నటించి వెంకటేష్ను టైర్ కింద జాకి పెట్టమని నమ్మించాడు. ఇదే సమయంలో వెంకటేష్ పై నుంచి టిప్పర్ ఎక్కించి హతమార్చాడు. బీమా సంస్థ ప్రతినిధులకు అనుమానం రాగా పోలీసుల్ని ఆశ్రయించారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు కావాలని హత్య చేసినట్లు నిర్ధారించారు. కేసులో ప్రధాన నిందితుడు సహా 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ సిపి గౌసాలం తెలిపారు. అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేవ్డ్ అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్డ్ అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ అ వీడియో ఆల్సో. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా మనకి ఎవిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ కాన్స్పిరసీ రివీల్ అయింది అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ద వీడియో ఆఫ్ ద మర్డర్ కాన్స్పిరసీ, అదర్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, మొత్తం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అతని ఇంట్లో దొరికింది, వాట్ ఎవర్ హీ హస్ టేకెన్ ఇన్ లాస్ట్ 2 months. సో దీస్ ఎవిడెన్స్ ఆర్ సఫిషియంట్ టు చార్జ్ దీస్ పీపుల్ అండర్ క్రైమ్ ఆఫ్ ఆఫెన్స్ ఆఫ్ మర్డర్ అండర్ సెక్షన్ 103 BNS. ఈ ముగ్గురుకి అరెస్ట్ చేయడం జరిగింది. వేగంగా విస్తరిస్తున్న సైబర్ మోసాలకు అవగాహన, అప్రమత్తతతోనే అడ్డుకట్ట వేయగలమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 6 వారాల పాటు నిర్వహించనున్న ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫర్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబుల్ సైబర్ స్పేస్ పోస్టర్లు, టీ-షర్టులను ఆవిష్కరించారు. వేగంగా విస్తరిస్తున్న సైబర్ మోసాలకు ఆశ, భయం, అవగాహన లోపాలే కారణమని శివధర్ రెడ్డి వివరించారు. లింకుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఏ రూపంలోనైనా సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. చేయాలంటే వచ్చి ఆ ఊర్లో ఎవరు ధనవంతులు ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉండొచ్చు, బంగారం ఎవరి దగ్గర ఉందని చెప్పి ముందే వచ్చేసి ఆ ఊర్లో తిరిగి దొంగతనాలు కానీ బందిపోటు దొంగతనాలు కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎక్కడో రాజస్థాన్లోనో, జార్ఖండ్లోనో, ఢిల్లీలోనో ఇంకెక్కడో కూర్చొని ఆయన బెడ్రూమ్లో హాయిగా కూర్చొని నేరాలు చేయొచ్చు. దానికి రిస్క్ తక్కువ. కావాల్సిందల్లా ఒక సెల్ ఫోను, మన దగ్గర సెల్ ఫోను, విక్టిమ్ దగ్గర సెల్ ఫోను, లక్షల రూపాయలు హాయిగా అట్లా కొట్టేయచ్చు. చాలా అవి రోజు ఎన్నో వస్తున్నాయి, 100 కొద్ది వస్తున్నాయి అట్లా. సో మన ప్రవర్తన, మన జాగ్రత్త, మన జాగరూకత, మన కేర్ఫుల్నెస్ వీటి నుంచి మనం కాపాడుతుంది కానీ ఇంకోటి లేదు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంలో దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు జనాభా లేని వర్గానికి రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ప్రజాస్వామ్య విలువలతో పాటు ఎన్నికల లక్ష్యం వీగిపోతుందని అభిప్రాయపడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. కొన్ని గ్రామాల్లో ఎస్టీలు లేకపోయినా ప్రభుత్వం వారికే సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను రిజర్వ్ చేసిందని పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. 6 ఓటర్లు ఉంటే సర్పంచ్ స్థానంతో పాటు 2 వార్డులు 8 మంది ఓటర్లకే సర్పంచ్ స్థానాన్ని రిజర్వ్ చేశారని తెలిపారు. రిజర్వేషన్లు సవరించి తాజాగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లు కోరారు. 2011 జనాభా లెక్కలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేనప్పటికీ రిజర్వ్ చేయడం వల్ల అవి ఖాళీగా ఉంటాయని పేర్కొన్నారు. కానీ ఆయా పంచాయతీలను ఇతరులకు రిజర్వ్ చేస్తే రోస్టర్ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అవి విస్తృత పరిణామాలకు దారితీస్తాయని తెలిపారు. ఈ పంచాయతీల ఎన్నికలపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ పిటిషన్లను డివిజన్ బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సర్పంచ్ పీఠం ఎక్కేందుకు ఆశావాహులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘన్పూర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఎల్లయ్య ఓట్ల కోసం ఇంటికి తిరిగినా సహకారం దక్కలేదని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. వెంటనే స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న ఎల్లయ్యను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బంధంమల్లికి చెందిన తోగాటి లక్ష్మారెడ్డి కెనడా నుంచి సర్పంచ్గా నామినేషన్ వేశారు. అధికారుల సూచనల మేరకు ఆన్లైన్లో నామపత్రాలు డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపిన లక్ష్మారెడ్డి కెనడా నుంచి హైదరాబాద్ వస్తున్న స్నేహితుడి ద్వారా వాటిని రిటర్నింగ్ అధికారికి అందించారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లిలో మురుగు కాలువ నిర్మాణానికి నిధులిచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. గతంలో పోటీ చేసి ఓడిన వెంకటయ్య 25 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా బరిలో నిలిచిన మిగతా వారిని తప్పుకోవాలని కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. అయితే గణేష్ అనే వ్యక్తి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పౌర అణు రంగంలో భారత్తో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి రష్యా కేబినెట్ ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటన సందర్భంగా తమిళనాడులో అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న రష్యాకు చెందిన రొసాటామ్ అణు సంస్థ రష్యా ప్రభుత్వం తరపున ఎంఓయూపై సంతకం చేయనుంది. మరోవైపు భారత్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ ఆమోదం తెలిపింది. భారత్ రష్యా మధ్య యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల పరస్పర మార్పిడికి ఉద్దేశించిన రెలర్స్ ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. రష్యా, చైనా భారత బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. గత 3 ఏళ్లలో 3 దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించిందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆర్థిక అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం సహా పలు రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్ రష్యా మధ్య ఒప్పందాలు కుదరనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యాలో పనిచేసేందుకు భారత కార్మికులను అనుమతించే ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 4, 5న రష్యా అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తారు. ఐరోపా దేశాలు యుద్ధం కోరుకుంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతానికి చర్చలు జరిపేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ మాస్కో వచ్చి తనతో సమావేశమైన తరుణంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐరోపా నేతలు యుద్ధం వైపు ఉన్నారని, వారి వద్ద ఎలాంటి శాంతి ప్రణాళిక లేదని పుతిన్ విమర్శించారు. అటు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికల సవరణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. మార్పుల అనంతరం ప్రణాళిక మెరుగ్గా ఉందని తెలిపారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధిస్తూ చట్టం అమలు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబర్ 10 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయనుంది. ఫలితంగా వేలాది మంది టీనేజర్ల సామాజిక మాధ్యమ ఖాతాలు ప్రభావితం కానున్నాయి. ఈ చట్టం అమలులోకి వస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు బాలలు వినియోగించలేరు. తప్పుడు ఐడీలు లేదా ఏఐ ఆధారిత ఫోటోలు అప్లోడ్ చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. చిన్నారుల ఖాతాలను తొలగించే బాధ్యత టెక్ దిగ్గజాలదేనని స్పష్టం చేసింది. పిల్లలకు ఆయా మాధ్యమాల ఖాతాలు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత సంస్థలపై 280 కోట్ల రూపాయల భారీ జరిమానా విధిస్తామని ప్రభుత్వం పేర్కొంది. సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అల్బనీస్ ప్రభుత్వం మాత్రం చట్టం అమలు చేస్తామని స్పష్టం చేసింది.